నల్లగొండ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల పత్రాలు మురిక్కాలలో ప్రత్యక్షంగా అవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దీంతో మనతో మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల విషయం గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో తెలుసుకొని మాట్లాడదాం. అన్న, అసలు ఏంటి, అసలు స్టేట్లో ఏం జరిగింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్ మాజీ మంత్రి రిగ్గింగ్ జరిగింది, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టాలంటున్నాడు. ఏందన్న అసలు ఏం జరిగింది? రిగ్గింగ్ అంటే అడికి వచ్చేసి పోలింగ్ బూత్లోకి పోయేసి వీళ్ళే గుద్దుకోవటం, అర్థమైందా? కాబట్టి రిగ్గింగ్కి బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ అయినాక మిస్ అయిన దానికి తేడా లేకుండా మాట్లాడుతుండ మాజీ మంత్రి. 10 సంవత్సరాలు మంత్రి చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎలక్షన్ ప్రక్రియ ఎట్లుంటుంది, కౌంటింగ్ ఎట్లుంటుంది, పోలింగ్ ఎట్లుంటుంది, పోలింగ్ అయిన తర్వాత ఎన్ని పోల్ అయినటువంటి వాళ్ళు పోయిన ఏజెంట్లకు క్లియర్గా స్లిప్స్ ఇస్తారు రాసి, దాంతోపాటు సీల్ చేస్తారు వాళ్ళ ముందు. మళ్ళీ ఓపెన్ చేస్తున్నప్పుడు సీల్ చూయించి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని పోల్ అయినావో, పోల్ అయినటువంటి ఓట్లన్నీ కౌంట్ అయినాయి అన్నటువంటి చూపిస్తారు. గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే ముందు ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చిన ఓట్ల పర్సంటేజీ చూపించి అక్కడ సిగ్నేచర్ తీసుకొని డిక్లరేషన్ చేస్తారు. సిగ్నేచర్ తీసుకొని డిక్లేర్ చేసిన తర్వాత, డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇవన్నిటిని పోల్ అయినటువంటి లెక్క పెట్టినటువంటి కౌంట్ చేసినటువంటి ఓట్లను సీల్ చేసుకొని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత పోలింగ్ ఆఫీసర్ది. అవి తీసుకుపోవడంలో మిస్ అయితే, తీసుకుపోవడంలో మిస్ చేస్తే ఆ సంబంధించినటువంటి అధికారులపైన డిపార్ట్మెంటు చర్య తీసుకుంటుంది. దానికి రిగ్గింగ్ అని ఇంకోటని చెప్పడం అంటేనే వాళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో, ఎంత గందరగోళంలో ఉన్నారో, ఎంత వాళ్ళు ప్రిస్టేషన్ పోయేసి మాట్లాడుతున్నారో అర్థమవుతా ఉంది. ఈ నియోజకవర్గంలో మీరే తిరిగారు, మీడియా వాళ్ళంతా, ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి, ఎంత శాంతియుతంగా ఎన్నికలు జరిగినాయి. కొర్లపాడు లాంటి చోట్ల గొడవలు అయితే అవసరం అనుకుంటే మేము ఆ సీటు పోయినా పర్వాలేదని చెప్పేసి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు అనే పద్ధతుల్లో వ్యవహరించినాం. మా వాళ్ళకి దెబ్బలు తగిలినా కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇట్లా అనేక పద్ధతుల్లో మేము ప్రజాస్వామికయుతంగా ఓట్లు జరగాలి, ఎలక్షన్ ప్రక్రియ జరగాలని మేము చూస్తున్నాం. వాళ్ళేం కోరుకున్నారంటే అల్లర్లు జరగాలి ఈ రాష్ట్రంలో, గొడవలు జరగాలి ఈ రాష్ట్రంలో, గందరగోళం కావాలి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం బాగుండటం, ప్రజలు బాగుండటం, ప్రభుత్వం బాగుండటం అనేటువంటిది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేనితనం నుంచి ఇవన్నీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఒకవేళ ఆ క్లాస్ రూమ్లో మిస్ అయినటువంటి ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఓట్లు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఈ మోరిదాంకు ఎవరు తీసుకొచ్చిర్రు, దాని మీద విచారణ చేయాలని చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం. విచారిస్తారు, దాన్ని తీసుకొచ్చి పట్టుకొచ్చి మోరిలేసి దాన్ని మిస్టేక్ కారణమైనటువంటి అధికారులు కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ ఎవరున్నా చట్టం తన పని తను చేసుకుంటూ తేల్చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం నకరికల్ కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి నైట్ 11 గంటల ప్రాంతంలో చిన్న కాపర్తి చేరుకొని 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా హంగామా సృష్టించిన పరిస్థితి ఉంది. మొత్తం ఎలక్షన్ కమిషన్నే తప్పిపట్టే పరిస్థితి ఉందన్న, ఏంటి అసలు ఇది? నకరికల్ నియోజకవర్గం అంటే నా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న సొంత నియోజకవర్గం కాబట్టి తనని టార్గెట్ చేయడానికి, తనని దృష్టిలో పెట్టేసుకొని దీని మీద ఫోకస్ పెట్టేటువంటి ఒక ప్రయత్నము మాజీ మంత్రి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎన్ని ఫోకస్లు పెట్టినా, ఎన్ని చేసినా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది ఈ నియోజకవర్గం. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మెజార్టీ స్థానాల్ని కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ జరిగింది. నేను కూడా 2014లో ఎమ్మెల్యే ఉన్నా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్లేస్మెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి క్యాడర్ని జగదీష్ రెడ్డి ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని గేములు ప్లే చేసినా ఇక్కడ ఏమీ చేయలేడు. నకరికల్ నియోజకవర్గంలోనే సాయంత్రం మీడియాని తీసుకొని పోయేసి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనే రిగ్గింగ్ చేసింది. ఇక్కడితో పాటు ఏపూరు గ్రామంలో కానీ, నకరికల్కి సంబంధించిన కొర్లపాడు గ్రామంలో కానీ కావాలనే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని సీట్లు గెలవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్టు. దీంట్లో నిజమైన ఆరోపణ ఉందా లేదా? వాళ్ళ మైండ్ దొబ్బింది. ఏపూర్లో గెలిచింది బీఆర్ఎస్ఏ,
కొర్లపాలెం గెలిచింది బీఆర్ఎస్ఏ. అంటే వాళ్ళకు గ్రౌండ్ రియాలిటీ ఏం తెలిసి మాట్లాడుతారు, ఎంత తెలిసి మాట్లాడుతారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు గెలిచిన స్థానాలలో కూడా రిగ్గింగ్ జరిగిందంటే వాళ్ళ నేచరే అదా? వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని గెలిచే నేచరేనా? రిగ్గింగ్ తప్ప ఇంకోటి గెలవరా? కనీసం మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మనం ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చెప్తాం, ఏది పడితే అది ఇది చేస్తాము, ప్రజలు నమ్ముతారు అనేటువంటి పద్ధతిలో చెప్తే ఎట్లా? వాళ్ళు మాట్లాడేవన్నీ బ్రోకర్ మాటలు, డోకా మాటలు, దగులుబాజీ మాటలు అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దగులుబాజీల్ని విశ్వసించరు, నమ్మరు. ఎన్ని వేషాలేని జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్ని వేషాలేని, ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎన్ని వేషాలేని ప్రజలైతే విశ్వసించరు కాక విశ్వసించరు. ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో కౌంటింగ్లో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు పాల్గొన్నారు, వాళ్ళు ప్రత్యక్షంగా చూసిర్రు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కూడా ఉండు, ఆయన కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు. ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటి లెక్కించారు. లెక్కించిన తర్వాత వాళ్ళకు సిగ్నేచర్ కూడా తీసుకున్నారు. ఆ లెక్కలకు సంబంధించినటువంటి ఫామ్ కూడా వాళ్ళకి ఇచ్చిర్రు. ఇవన్నీ ఇచ్చి అయిపోయి మరుసటి రోజు సాయంత్రానికి కానీ ఏదో మోరిలో కనిపించింది. ఎవడన్నా జ్ఞానం ఉన్నటువంటి వాడు మాట్లాడే మాటలేనా? కౌంటింగ్లో ఒక అభ్యర్థి ఉంటాడు, అభ్యర్థితో పాటు ఏజెంట్ ఉంటాడు. ఇంకో ముగ్గురు అభ్యర్థులు ఆడ పోటీ చేశారు. ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. 6 ఉన్నారు. వాళ్ళు 6 ఉండి పరిశీలించిన తర్వాత 6 ఉండి వాళ్ళ ముందే సీలు ఓపెన్ చేసి, వాళ్ళ ముందే బాక్సులు ఓపెన్ చేసి, వాళ్ళ ముందే కట్టలు కట్టి, వాళ్ళ సమక్షంలోనే లెక్క జరుగుతున్న తర్వాత ఇంకాడ ఏం జరుగుద్ది? ఇంకేం జరుగుద్ది? కాబట్టి ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఎన్నికను, పారదర్శకంగా జరిగినటువంటి దాన్ని మసిబుసి మారేడుగాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన, మా పైన, మా నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావాల్ని గాయపరిచే, దెబ్బ కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గెలిచినటువంటి అభ్యర్థి ఆయనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దెబ్బ కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన గెలుపును అపహాస్యం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి జగదీష్ రెడ్డికి అక్కడ సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థి అంటే అంత ఈర్ష్య ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చూడొచ్చు, నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా సర్పంచులు గెలుచుకోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదని, ఎన్నికలు మొత్తం పారదర్శకంగా జరిగాయని చెప్పేసి నకరేకల్ ఎమ్మెల్యే వేముల విషయం అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, నకరేకల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.